నమస్తే ఫ్రెండ్స్. ప్యాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ సాలార్ మూవీ 10 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంత, 10వ రోజు వరల్డ్ వైడ్గా ఎంత గ్రాస్ వసూలు చేసింది, 2 తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా కొత్త రికార్డులు క్రియేట్ చేసిందా లేదా మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఆల్ మై ఫ్రెండ్స్. నిన్న 10వ రోజు వరల్డ్ వైడ్గా సాలార్ ఆడుతున్న థియేటర్ల దగ్గర మాస్ జాతర ఏ మాత్రం తగ్గలే. సండే అందులో ఓను 31st సూపర్ సాలిడ్ కలెక్షన్స్ రిపోర్ట్ అందింది. నిన్న 10వ రోజు వరల్డ్ వైడ్గా 10 రోజులకు గాను సాలార్ మూవీ 625 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డు పెట్టింది. 2023లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది సాలార్ మూవీ. ఆల్రెడీ నిన్న ఒక వీడియో మార్నింగ్ చేసి పెట్టాను నేను, అది మీరు చెక్ చేసుకోవచ్చు. జస్ట్ నిన్న మార్నింగ్ మ్యాట్నీ షో వరకే 600+ గ్రాస్ వసూలు చేసింది. టోటల్ నైట్ షో వరకు మాత్రం 625 కోట్ల గ్రాస్ అనేది మూవీ టీం కూడా అఫీషియల్గా ఈరోజు పోస్టర్ రిలీజ్ చేసిందంటే మనం చెప్పే కలెక్షన్స్ ఎంత జెన్యున్గా ఉన్నావో అర్థం చేసుకోవచ్చు. మార్నింగ్ షో వరకే 600 కోట్ల గ్రాస్ దాటింది సాలార్ అని వీడియో చేసి పెట్టిన అదే మూవీ టీం కూడా అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసిందంటే జెన్యున్ కలెక్షన్స్ రిపోర్ట్ మాత్రమే మనం చెప్తామనేది ఇది నిదర్శనం. ఇంకా వరల్డ్ వైడ్గా నిన్న 10వ రోజు 29.5 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డు పెట్టింది సాలార్ మూవీ. దిమ్మ తిరిగే రికార్డు. 2 తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల ప్లస్ గ్రాస్ వసూలు చేసి నిన్న కూడా బెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది 2 తెలుగు రాష్ట్రాల్లో. కొన్ని చోట్ల అయితే ఆల్ టైమ్ రికార్డు కూడా పెట్టింది. ఎన్నో రికార్డులు సాలార్ పేరు మీద RRR రికార్డులు కానీ కొత్త రికార్డులు కానీ క్రియేట్ చేసి పెట్టుకున్నది. కొన్ని ఏరియాలో అయితే నెక్ టు నెక్ RRRకు పోటీ ఇచ్చి కలెక్షన్స్ రాబట్టింది. వరల్డ్ వైడ్గా జస్ట్ 10 డేస్లోనే 625 కోట్ల గ్రాస్ అంటే ఇది బిగ్గెస్ట్ రికార్డు. ప్రభాస్కు 3 మూవీస్ 600+ గ్రాస్ మూవీ అంటే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ రికార్డు. ఫస్ట్ డే రికార్డుల బెండ్ తీసిన లాంగ్ రన్లో 10 డేస్ వరకు అదే టెంపో ఎక్కడ సినిమా కలెక్షన్స్ డ్రాప్ కాకుండా కొనసాగిందంటే సినిమా ఎంత భయంకరమైన బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. మొదటి రోజు రిలీజ్ అయినప్పుడు రివ్యూస్ కానీ రేటింగ్ కానీ సినిమా బాగుంది, సినిమా డైరెక్టర్ బాగా తీసిండు, ప్రభాస్ కోసం 10 సార్లు అయినా చూడొచ్చు. కానీ కథ పరంగా చాలా కొంతవరకు కొన్ని క్యారెక్టర్లు అర్థం కాలేదు, రిపీట్గా చూడాలి. ఏ క్యారెక్టర్ ఎందుకు వస్తుందో ఎందుకు పోతుందో అనే విధంగా రివ్యూస్ కానీ రేటింగ్స్ కానీ క్రిటిక్స్ కానీ అదే విధంగా మాట్లాడారు. కానీ రిపీట్గా ఆడియన్స్ చూసి ఈ ప్రతి క్యారెక్టర్ పార్ట్ 2లో కనెక్ట్ ఉంటుందని ఎప్పుడైతే మన ప్రశాంత్ నీల్ లేటెస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాడో అక్కడ కూడా పబ్లిక్ కనెక్ట్ అయ్యారు. చాలామంది మనకు బాహుబలి 1 చూసినప్పుడు క్యారెక్టర్లు పూర్తిగా అర్థం కావు, 2 తర్వాత ఎవరి క్యారెక్టర్ ఏంటనేది అర్థమైంది. సేమ్ సాలార్లో కూడా సెకండ్ పార్ట్లో ఏదైతే కన్ఫ్యూజింగ్గా క్యారెక్టర్లు ఉన్నావో సెకండ్ పార్ట్లో మాత్రం చాలా క్లియర్గా ఉంటుంది. బాక్స్ ఆఫీస్ దండయాత్ర కొనసాగుతూనే ఉంది. జస్ట్ 10 డేస్లోనే ఇలాంటి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అంటే వెరీ సూన్ ఆల్ బ్రేక్ ఈవెన్ ఏరియాకు దగ్గరలోనే ఉంది. ఎంత అనేది పూర్తి క్లియర్ లెక్కలతోటి మరొక వీడియో చూద్దాం. ఇంకా హిందీలో అయితే నిన్నైతే 11 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టిందంటే సినిమా మాస్ జాతర. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్ట్ చేస్తుందో హిందీలో మాత్రం నార్త్లో అంత డబుల్ కలెక్షన్స్ రాబడుతుందంటే అక్కడ ఆల్రెడీ 120 కోట్ల నెట్ కలెక్షన్స్ దాటేసింది. హిందీ మార్కెట్లో ఒకే ఒకడు, దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ప్రభాస్ అలాంటి హిందీలో మాత్రం బీభత్సమైన రికార్డు క్రియేట్ చేసి పెట్టాడు. ఏంటి ఎలా అన్నది మాట్లాడదాం. 625 కోట్ల గ్రాస్ వరల్డ్ వైడ్గా జస్ట్ 10 డేస్లోనే బిగ్గెస్ట్ రికార్డు. పాన్ ఇండియా మొదటి సూపర్ స్టార్ ప్రభాస్ సాలార్ మూవీ దండయాత్ర కొనసాగుతూనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ.